అందరికీ పిల్లలకు అందరికీ నమస్కారం. ఏదైనా తప్పుంటే క్షమించండి. నా డ్రైవింగ్ ఫీల్డ్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కస్టమర్ వాళ్ళు కడప టు శ్రీశైలం తిరుపతి టు రేణిగుంట ఎయిర్పోర్ట్ ప్యాకేజీ మాట్లాడుకునేది. కడప నుంచి శ్రీశైలం వెళ్ళాను. క్షేమంగా దర్శనం చేయించుకుంటే రిటర్న్ బ్యాక్ మన తిరుపతికి వెళ్తున్నాము. శ్రీశైలం నుంచి అందువేలో ఒక 70 కిలోమీటర్స్ మా టైర్ పంచర్ అయ్యింది. రన్నింగ్లో స్టెప్నీ ఉంది. స్టెప్నీ బిగించిన తర్వాత స్టెప్నీ కూడా నేల కూర్చుంది. కస్టమర్ ఉన్నారు. అప్పుడు గ్రూప్లో పోస్ట్ చేస్తాం అనుకున్నాను. కానీ డ్రైవర్ అన్నారు టైం 10:30 అవుతుంది, పలుకుతారో వస్తారో రారో అని నేను నాతో నేను ఊహించుకొని సరే ఏదైనా కానీ ట్రైన్ మళ్ళీ తీసి అందువల్ల ఎవరో పిల్లలు వెళ్తున్నారు బైక్లో. వాళ్ళు లిఫ్ట్ అడిగాను, వచ్చారు. బైక్ లిఫ్ట్ అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ముందు బైక్ లిఫ్ట్ కాదు, ఇలా కార్ ఇబ్బంది అయింది. కస్టమర్ రోడ్ మీద నిలబడిపోయారు. కొద్దిగా ఇది పరిస్థితి అంటే ఆ స్పాట్లో వాళ్ళు పలికి 2 కిలోమీటర్స్ అక్కడ దగ్గరలో 2 కిలోమీటర్స్ దగ్గర టైర్ పంచర్ ఉంది. అక్కడికి వెళ్ళి నేను గాలి కొట్టించుకొని మళ్ళా తిరిగి క్షేమంగా వెళ్ళిపోయాను తిరుపతికి. అర్లీ మార్నింగ్ వాళ్ళకు 7 గంటలకు దర్శనం. 7 గంటలకు దర్శనం అయినప్పుడు నేను 6:36 కల్లా రెడీ కాదు. నేను లేచి 6:30కి లేచిన. కార్ చూసుకునేసరికి కార్ వల్ల నేను చాలా మంచిగా వాళ్ళ ప్రోగ్రామ్ నేను పూర్తి చేసింటే నాకు మంచిగా ఇప్పించేవాళ్ళు. నా ట్రిప్ మిస్ అయ్యింది. నేను తిరుపతిలో వాళ్ళు వేరే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయారు. అయినా కూడా నాకు మంచిగానే చూస్తున్నారు, మంచిగానే ఇచ్చారు. అలా నేను చెప్పేది ఏంటంటే డ్రైవర్ వాళ్ళు వెళ్తుంటారు. అందులో అర్ధరాత్రి కాదు ఎవరన్నా అమ్మాయి కష్టంలో వచ్చిందని ఎవరన్నా గ్రూప్లో పోస్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా మీరు స్పందించాలా. అందుబాటులో ఉన్న అమ్మాయి ఎవరైనా కూడా వచ్చి హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అది అన్న అమ్మ భాష అన్న మన కోసం చాలా పోరాటం చేయాలి. నేను కూడా వాయిస్ వేసి ఇంకోటి నేను చూస్తున్నాను. నాకు ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. నేను ముందు అర్లీ మార్నింగ్ వచ్చాను, ఎవరు లేరు. ఊరి తిప్పాకు పేరు గొప్పని కడప అని రాకూడదని నేను రిటర్న్ వెళ్ళి మళ్ళీ వచ్చాను. కడప డ్రైవర్ అందరికీ చెప్తున్నాను, దయచేసి మనం అందరం కలిసి ఒక యూనిట్గా ఉన్నాం. మనం అందరం కలిసి పోరాడాలి. కడప అంటే ఒక గుర్తింపు పెట్టుకోవాలమ్మా. కడప అంటే ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. ఏముంది వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు అన్నవాళ్ళ కోసం మనం 10 నిమిషాలు అరగంట టైం కేటాయించలేమా? జస్ట్ మన పనులు ఎన్నో ఉండొచ్చు. మన పనులన్నీ వదులుకొని వాళ్ళ కోసం ఒక సమయం కేటాయించి అన్న మా పరిస్థితి అయితే మనం చెప్తే వాళ్ళు తోచేటట్టు ఏదో చేస్తారు. లేదా వాడికి అయిపోయిందన్న తర్వాత ఇక్కడ ఓనర్కి డ్రైవర్కి సమస్య. నా వరకు నాకు తెలిసినది ఏంటి, 100 రూపాయలు మిగిలిన 200 మిగిలిన అది ఓనర్ తీసుకోవాలనుకుంటాడు. కానీ ఒరే బండి క్షేమంగా తీసుకుని వచ్చినారా